దాంతో పాటు గేమ్ కూడా అక్కడ మనం బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ అనేసి ప్లేయర్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తే ది బెస్ట్ ఇన్ఫ్రా క్రియేట్ అవుతుంది. మన బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, వాటర్ గేమ్స్ పిల్లలు ఎంతమంది కిడ్స్ ఉన్నారు మేడం? నుంచి అదే ఆ డేట్ కూడా ఫిక్స్ అవ్వాల్సింది. అది బలరాం గారు అసోసియేషన్ ఫెడరేషన్ చూస్తారు, వాళ్ళు ముందుగానే మీకు చెప్తారు. దాంట్లో కూడా మీరు భాగస్వామ్యాలను కోరుకున్నా. ఒక్కటైతే చెప్తున్నాను, మీకు గౌరవంగా తలెత్తుకొని చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రాంతం నుంచి, విశాఖ తీరానికి సంబంధించిన ప్రతి ప్రాంతం నుంచి వాటర్ గేమ్స్ ప్రమోషన్ జరగాలి. వందలాది మంది దీనిలోకి రావాలి. విశాఖపట్నం మొదటి నుంచి, ఎందుకంటే విశాఖపట్నానికి సముద్రం అనేది గుండెకాయలాగా. ఈ పట్టణం అభివృద్ధి చెందుతుందంటే మనకి దీని వల్లనే. దాంతోపాటు మొదట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2002 నేషనల్ గేమ్స్ పెట్టాలనుకున్నప్పుడు అన్ని డిసిప్లిన్స్ హైదరాబాద్లోనే కాకుండా విశాఖపట్నంలో కూడా వాటర్ గేమ్స్ సంబంధించి విశాఖపట్నంలో పెట్టాలని ఆ రోజు ఇక్కడ మనం ఏదైతే రుషికొండ ఈ ప్రాంతంలో ఉన్నామో ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం. తర్వాత ఇక్కడ ఎందుకంటే మత్స్యకారు పిల్లలు కూడా బై బాన్ వాళ్ళకి దీని మీద మంచి హోల్డ్ ఉంది. వాళ్ళని కానీ ఎంకరేజ్ చేయగలిగితే ఖచ్చితంగా పిల్లలు ఈ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు, అరకు, అదేవిధంగా అనకాపల్లి ఈ ప్రాంతాలంతా మీరు మెంటల్గా, ఫిజికల్గా కూడా సముద్ర ఆధారితంగా మీరు ఎలా ఉంటారనేది అందరికి తెలుసు. మీకు కానీ ఈ స్పోర్ట్స్లో కానీ మీకు ఎంకరేజ్ అందితే ఖచ్చితంగా మీరు ది బెస్ట్ ప్లేయర్స్ అవుతారనే ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత నిర్వహణ జరుగుతోంది. అయితే దురదృష్టవశాతం గత ప్రభుత్వంలో ఇదే ప్రాంతంలో ఇక్కడున్న ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ అంతా రాత్రి డెమాలిష్ చేయడం, మన డిఎస్ఈఓ గారికి కూడా చెప్పకుండా, అధికారులకు, కోచెస్కి చెప్పకుండా మొత్తం అంతా చేసి అక్కడ హెలిప్యాడ్ పెట్టాలని, తర్వాత ఆ తాడేపల్లి ఏదైతే సేమ్ అదే ప్యాటర్న్లో ఈడొక బంగ్లా కట్టి ఇక్కడే దిగి ఇక్కడే ఉండాలని ఆయన ఏదో ఆలోచనతో ఆ రోజు క్రీడాకారులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత ఇది చూసిన తర్వాత బాధేసింది. ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే క్రీడాకారులకు మనం ఆ రోజు కేటాయించామో ఆ స్థలాన్ని పూర్తిగా ఈరోజు ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. వెంటనే క్రీడాకారుల కోసం మనం అండగా నిలబడాల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి గారికి చెప్తానే ఆ రోజే సార్ కూడా బాధేసింది. ఆ ఫొటోస్ అన్ని చూసిన తర్వాత వెంటనే అక్కడి నుంచి అక్కడున్న మన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, మన అధికారులు కూడా వెంటనే ఇక్కడ ఉన్న మన డిఎస్డిఓ గారికి, కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా జారీ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్తో, పిఎంఆర్డీఏ కమిషనర్ గారు, కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం. దాని తర్వాత మనకి కూడా ల్యాండ్, ఎందుకంటే ఇక్కడ అంతా పిల్లలు కూడా వాటర్ గేమ్స్ సంబంధించి దాదాపు 11 డిసిప్లిన్స్ ఉన్నాయి. ఆ 11 డిసిప్లిన్స్ లో మన పిల్లలు కానీ బాగా రాణిస్తే ఈరోజు వాటర్ గేమ్స్ లో ఆడే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడల్ కానీ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, భద్రత వస్తుంది. దాంతో పాటు మీరు ఏదైతే సర్వీస్ బోర్డు సంబంధించి ఏదైతే ఉందో ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇట్లాంటి ఏదైతే టీమ్స్ లో మీరు జాబ్ కానీ వస్తే మన ప్రాంతంలో ఏదైనా జరగడానికి జరిగితే కూడా మీరందరూ కూడా ఈ ప్రాంత ప్రజలను కూడా రక్షించే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి
మీరు ఈ ఖచ్చితంగా దీంట్లో రాణించాల్సిన పరిస్థితి ఉంది. మీ భవిష్యత్తు కూడా బంగారు బాట మయమయ్యే పరిస్థితి కూడా ఉంది. దానికి అనుగుణంగా కూడా ఈరోజు అయింది. మా ఎండి గారు కానీ వెంటనే స్పందించి విఎంఆర్డి ప్లస్ స్పోర్ట్స్ అథారిటీ కలిసి ఇప్పుడే మన డిఎస్డిఓ గారు చెప్పారు, చాలా మంది క్రీడాకారులు దీన్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు సమ్మర్ క్యాంప్ కూడా పెట్టాం. ఈ సమ్మర్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ క్రీడాకారుడైనా స్కూల్ లెవెల్ నుంచే ఐడెంటిటీ కానీ అయితే ఏ గేమ్ ఎంచుకోగలిగితే అక్కడ కానీ బాగా ట్రైన్ అవ్వగలిగితే వాళ్ళు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ మధ్య నేషనల్ ప్లేయర్స్ స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇక్కడి నుంచే స్కూల్ లెవెల్ నుంచే రావాలని ఇటు విద్యాశాఖ మంత్రి గారు, ఇటు ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. సమ్మర్ క్యాంపు ది బెస్ట్ గా చేయాలని చెప్పి ఆల్ డిఎస్డి వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నానికి ఉన్న ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రైల్వే కావచ్చు, నేవీ కావచ్చు, డిఫరెంట్ సంబంధించి ప్రతి డిసిప్లిన్ లో ఎక్కడ చూడు మనమే మెడల్ కొట్టాలి. అది మన ఒక టాస్క్ లాగా పెట్టుకోవాలి. అది నేషనల్ గేమ్స్ అయినా, ఖేలో ఇండియా గేమ్స్ అయినా, లేకపోతే ఏషియన్ గేమ్స్ అయినా, ఆఫ్రో గేమ్స్ అయినా, ఒలింపిక్స్ గేమ్స్ అయినా, మనం విశాఖపట్నం ఎందుకంటే మన తీర ప్రాంతంలో మనం ఫిజికల్ గా మనం ఫిట్ గా మనం ఉన్నప్పుడు మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మనకు సముద్రం కొత్త కాదు, నీళ్లు కొత్త కాదు. మీరు మెడల్ సాధించాల్సి ఎక్కడో ఆర్టిఫిషియల్ గా ఏర్పాటు చేసి ట్రైన్ అయ్యే వాళ్ళకి, మీరు బై బాండ్ ట్రైన్ అయ్యే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు దాంట్లో కానీ మీరు సక్సెస్ అయినారంటే మీ లైఫ్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మీరు 10 మందిని కాపాడే పరిస్థితి ఉంది. ఈరోజు చూసారు, అది మీరు నిజంగా ప్రాణదాతలు. ఈ గేమ్ లో కానీ బాగా ట్రైన్ అయ్యి జాబ్ గాని వచ్చిందంటే మీరు నిజ సేవలో అనేక విపత్తులు జరుగుతున్నాయి. ఆ విపత్తుల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత మీరు కూడా భాగస్వాములు అవుతారు. అంటే మీ సేవియర్స్ మీరు దేవుడితో సమానం అవుతారు. ప్రతి ఒక్కరు నిజంగా మీరు కాపాడగలిగితే, ఆ స్థాయికి వారి మీరు ట్రైన్ అవ్వగలిగితే ది బెస్ట్. ఈ ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మీరే ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చే పరిస్థితి ఉండదు. మీరే మీరు ఒక పక్క మీ జీవిత భద్రత ఉంది, మీరు ఇంకొకరికి కూడా జీవితాన్ని ఇచ్చే పరిస్థితి ఈ గేమ్